గుడ్ ఈవినింగ్. నేను నరహరి చొక్కర, మీ పైథాన్ తెలుగు ట్రైనర్. ప్రజెంట్ అయితే మనం పాండాస్ లైబ్రరీకి సంబంధించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. పాండాస్ లైబ్రరీ యొక్క పర్పస్ ఏంటంటే కనుక అదర్ డేటా సోర్సెస్ నుంచి డేటాస్ని మనం ఇంపోర్ట్ చేసి దానిపైన మనం వర్క్ చేసేదానికి ఇది మనకి కావాల్సినటువంటి అన్ని మెథడ్స్ అండ్ ఫీచర్స్ని సపోర్ట్ చేస్తుంది. సో ప్రీవియస్ సెషన్లో మనం చూసింది ఏంటంటే డిఫరెంట్ డేటా సోర్సెస్ లైక్ సిఎస్వి నుంచి కానీ ఎక్సెల్ నుంచి కానివ్వండి, హెచ్టిఎంఎల్ కానివ్వండి, అట్లానే గిట్ హబ్ లాంటి ఒక డేటా సర్వర్స్ నుంచి కానివ్వండి, మనం రిక్వెస్ట్ నుంచి కూడా మనం డేటాను తీసుకొని దానిపైన ఎలా వర్క్ చేయాలో చూడడం జరిగింది. దాంతోపాటుగా జేసాన్, అట్లానే మనం పైథాన్ ఉపయోగించి ఈ డిక్షనరీస్ ద్వారా క్రియేట్ చేసినటువంటి ఒక డిక్షనరీని కూడా మనం డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేయడం, అది కూడా నిన్న చూడడం జరిగింది. అది ఏం చేసామంటే మనం పాండాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం యాజ్ పీడి అలియస్. ఓకే, సో ఇప్పుడు నేను డాటా అనే పేరుతో ఒక డిక్షనరీని క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాను. మీకు డిక్షనరీ ఐడియా ఉంది కదండి. కీ అండ్ వాల్యూ బేస్డ్ ఉన్నటువంటి ఎలిమెంట్ మీరు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో అందులో మనం తీసుకున్నటువంటిది ఏంటి అంటే ఒకటి ఫ్రూట్స్ అనే ఒక కీ తీసుకుని దానికి కొన్ని వాల్యూస్ పెట్టుకున్నాం. ఏంటంటే అది అంటే యాపిల్, సే బనానా, చెర్రీ. ఓకే, ఇది ఒక పెయిర్, కీ అండ్ వాల్యూ పెయిర్. అలానే ఇంకొక కీ అండ్ వాల్యూ పెయిర్ని కూడా మనం తీసుకున్నాం. ఏంటది అంటే క్వాంటిటీ. దీనికి మనం తీసుకున్న వాల్యూస్ ఏంటి అంటే కనుక లైక్ 5, 10, 15. అట్లానే ఇంకొక కీని కూడా తీసుకున్నాం రేట్ అనే పేరుతో. దీనికి కూడా మనం తీసుకున్న వాల్యూస్ ఏంటి అంటే కనుక 50, 75, 100. ఓకే, ఇది మనం తీసుకున్నటువంటి డిక్షనరీ. వన్ మూమెంట్. రైట్, ఇది మనం తీసుకున్న డేటా అనే పేరుతో డిక్షనరీ. దీన్ని మనం డేటా ఫ్రేమ్ కింద ఎట్లా కన్వర్ట్ చేయాలో కూడా మనం చూడడం జరిగింది. ఏంటది అంటే డిఎఫ్ అనే పేరుతో ఒక డేటా ఫ్రేమ్ తీసుకుని దాన్ని పీడి డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ డేటా, సో దట్ ఇప్పుడు డిఎఫ్ని కనుక చూస్తే అది ఒక డేటా ఫ్రేమ్ కింద క్రియేట్ అయింది. మీరు ఇచ్చినటువంటి ఏవైతే ఆ కీస్ ఉన్నాయో అవి మీకు ఫీల్డ్స్ కానీ ఫీల్డ్ నేమ్స్ కానీ క్రియేట్ చేయబడ్డా, అట్లాగే మీరు ఇచ్చిన డేటా అక్కడ క్రియేట్ చేయబడింది. ఫ్రూట్స్ అనే ఒక కీ వాల్యూ పేర్లో మీరు ఇచ్చినటువంటిది ఫ్రూట్స్లో యాపిల్, బనానా, చెర్రీ. అట్లాగే క్వాంటిటీ కీ పేర్లో మీరు ఇచ్చినటువంటి వాల్యూ పేర్లో 5, 10, 15 లైక్ దట్. ఇక్కడ మీరు గమనిస్తే ఇందులో కావాల్సినటువంటి రోని కూడా మనం లొకేట్ చేయడం జరిగింది దాని యొక్క ఇండెక్స్ని బేస్ చేసి. మనం నేను చూసాం కదా లొకేటింగ్ ఆఫ్ రోస్ ఎట్లా చేస్తున్నాము దాని యొక్క ఇండెక్స్ని బేస్ చేసి. అంటే ఉదాహరణకి ఇక్కడ మీరు తీసుకుంటే కనుక ఐల్ షో హియర్. సో ఇక్కడ డిఎఫ్ అనేది ఒక డేటా ఫ్రేమ్, దానికి సంబంధించి మీరు డేటాను ఇక్కడ లొకేట్ చేసి ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టారు. ఇక్కడ డిఎఫ్ డాట్ లొకేట్ ఆఫ్ ఆ ఇండెక్స్ ఇవ్వడం ద్వారా ఓకేనా మీరు దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే మోర్ దాన్ 1, ఇప్పుడు మీరు ఇండెక్స్ 2 ఇచ్చారు కాబట్టి దానికి ఇండెక్స్ 2కి సంబంధించినటువంటి వాల్యూ ఏంటంటే ఇది చెర్రీ, సో ఆన్. దాని యొక్క ఫ్రూట్ నేమ్ చెర్రీ, క్వాంటిటీ 15 అండ్ రేట్స్ 1. సో ఒకటి కంటే ఎక్కువ మీకు ఇండెక్సెస్ కావాలనుకునేటప్పుడు కూడా మనం తీసుకోవడం జరిగింది. నేను 0, 2 ఇది నిన్నటి వరకు మనం చూసినటువంటిది. అయితే ఇప్పుడు మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద రోజ్ ఎట్లా చేస్తున్నాం దాని యొక్క ఇండెక్స్ నెంబర్స్ని బేస్ చేసి. అయితే ఇండెక్స్ నెంబర్స్ని బై డిఫాల్ట్ ఎప్పుడైతే మీరు ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నారో అది బై డిఫాల్ట్ ఇండెక్స్ జనరేషన్ అక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ 0, 1, 2 ఇట్లా ఇండెక్సెస్ కాకుండా నేమ్డ్ ఇండెక్సెస్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. అంటే మనకు నచ్చినటువంటి నేమ్స్తో ఇండెక్స్ ఇవ్వడం ద్వారా ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. అది ఎలాగంటే ఒక్కసారి కనుక మీరు చూస్తే ఇక్కడ ఇదే సేమ్ డేటా మీరు తీసుకున్న
సేమ్ డేటా ఏదైతే ఉందో లైక్ ఫ్రూట్స్, యాపిల్స్ దానికి మనం ఇండెక్సింగ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది యాజ్ అ రో 1, రో 2, రో 3. ఒక్కసారి కనుక ఇది మీరు చూస్తే ఇప్పుడు వరకు ఐడెంటిఫికేషన్ ఎట్లా వస్తుంది 0, 1, 2 అలా ఉంటుంది కదా. ఇప్పుడు దానికి మనం ఒకసారి ఇండెక్సింగ్ మనం చూస్తే 0 బదులుగా రో 1, 1 బదులుగా రో 2 లైక్ దట్. అంటే ఇక్కడ దీనికి మనం చేసింది ఏంటి అంటే ఆ డిఎఫ్కి మనం అసైన్ చేసేటప్పుడు డేటా ఫ్రేమ్ని ఎక్కడైతే మనం తీసుకున్నామో డేటాని ఏదైతే మనం తీసుకున్నటువంటి ఈ డిక్షనరీ ఉందో దానితో పాటుగా ఇండెక్సెస్ కూడా మనం అసైన్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా లాస్ట్ టైం మనం ఏం చేసాం ప్రీవియస్ దీంట్లో సింప్లీ వీ హ్యావ్ గివెన్ లైక్ దిస్. ఏంటది అంటే కనుక డిఎఫ్ డాట్ పీడి ఆఫ్ డేటా ఫ్రేమ్ ఈక్వల్ డేటా నుంచి విడిచిపెట్టేసాం. దాంతోపాటు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇండెక్సెస్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఇక్కడ మీకు ఎన్ని రోస్ ఉంటే అంటే ఇండెక్సెస్ ఇక్కడ మనం అసైన్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ మీకు ఈజీ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఇందాక ఇండెక్స్ 3 బదులుగా ఇప్పుడు మీరు సింప్లీ రో 2 అని ఇచ్చి చూడొచ్చు, లేదంటే రో 3 అని ఇచ్చి చూడొచ్చు. ఓకే, లేదు ఇందాక మీరు 0, 2 రెండు రోస్ని ఐడెంటిఫై చేయడానికి ఇచ్చినటువంటి 0 బదులుగా మీరు రో 1 అని, 2 బదులుగా రో 3 అని అట్లా ఇవ్వచ్చు కాక. అంటే ఇండెక్స్ 0, 1, 2 అట్లా కాకుండా నేమ్డ్ ఇండెక్సెస్ కూడా మనం ఇవ్వడానికి ఇక్కడ స్కోప్ అనేది ఉంటుంది. ఓకే అండి, రైట్. నెక్స్ట్ టూ స్ట్రింగ్ అని ఒక మెథడ్. యాక్చువల్గా మీరు ఒక సిఎస్వి ఫైల్ని కనుక ఇందులో మీరు లొకేట్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ నాకున్నటువంటి ఒక సిఎస్వి ఫైల్ ఐ విల్ షో హియర్. సో డేటా 1 అనే నేమ్తో ఒక సిఎస్వి ఫైల్ ఉందండి. దాన్ని నేను ఒకసారి ఎక్సెల్ ద్వారా ఓపెన్ చేసి మీకు చూపడం జరుగుతుంది. ఇది నాకున్నటువంటి సిఎస్వి ఫైల్. ఇందులో నాకున్నటువంటి ఫీల్డ్స్ ఏంటి అంటే కనుక రోల్, ఎస్ నేమ్, కోర్స్, COURSE, కోర్స్, డేట్ ఆఫ్ జాయిన్ అండ్ ఆఫ్ కోర్స్ ఫీ. ఇవన్నీ కూడా ఫీల్డ్ నేమ్స్. ఓకే అండి, రైట్. రోల్, ఎస్ నేమ్, కోర్స్, డిఓజే, ఫీ. ఓకే, రైట్. సో దీంట్లో ఉండే డేటాను ఒకసారి మీరు రీడ్ చేయాలని సింపుల్గా ఏం చేస్తాం మనం ఇప్పటిదాకా మనకు తెలిసింది డిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ పీడి డాట్ రీడ్ సిఎస్వి ఆఫ్ దట్ సిఎస్వి ఫైల్. నాకున్న ఫైల్ నేమ్ ఏంటి data1 డాట్ సిఎస్వి. డిఎఫ్లో ఉన్న డేటా ఇది. అయితే జనరల్గా కొన్నిసార్లు మీకు ఎక్కువ కాలమ్స్ ఉన్నటువంటి ఎక్కువ రోస్తో ఉన్నటువంటి డేటా ఉండేటప్పుడు మొత్తం అంతా ఒకేసారి మనం ప్రీవియస్ సెషన్లో చూసాం సమ్ హండ్రెడ్స్ ఆఫ్ రోస్ ఉండేటప్పుడు అంతా ఒకేసారి చూడడానికి మనకి అది సాధ్యం కాకపోవచ్చు. బట్ దాన్ని ఇక్కడ కనుక మీరు సింప్లీ డిఎఫ్ డాట్ టు స్ట్రింగ్ అనే మెథడ్ ఉపయోగించి కంప్లీట్గా డేటా ఆ సిఎస్వి ఫైల్ ఉన్న డేటా అంతటిని కూడా మీరు ఒకేసారి చూసేదానికి అక్కడ మనకి టు స్ట్రింగ్ అనే మెథడ్ అక్కడ అలా చేస్తాం. ఓకే అండి, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి యాక్చువల్గా ఎన్ని రోజు ఉన్నాయి అట్ ప్రజెంట్ 14 రోజు ఉన్నాయి. అయితే మనకి ఒక డేటా ఫ్రేమ్లో డిఫాల్ట్ సైజ్ లిమిటేషన్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం రోజ్ ఎన్ని ఉండాలి ఒకసారి చూద్దాం. అట్ ప్రజెంట్ మనకు ఉన్నటువంటి మ్యాక్సిమం రోస్ ఎన్ని ఉన్నాయి, ఎంతవరకు పర్మిట్ చేస్తుంది అని మీరు చూసేదానికి pandas డాట్ ఆప్షన్స్ TIONS ఆప్షన్స్ డాట్ డిస్ప్లే డాట్ మ్యాక్స్ రోస్. ఒకసారి కనుక చూస్తే అట్ ప్రజెంట్ మనకున్నటువంటి లిమిటేషన్ ఎంతంటే 60, బై డిఫాల్ట్ 60. ఇప్పుడు దీన్ని మీరు దాని యొక్క సైజ్ని థౌజండ్స్లో పెంచుకోవాలంటే నేను 9999 దాకా నేను రోస్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా బికాజ్ ఐ వాంట్ మేక్ ఇట్ యాజ్ అ డేటాబేస్. సో దీంట్లో అప్రాక్సిమేట్ 10,000 రికార్డ్స్ 10,000 రోస్ నేను ఇక్కడ పెట్టుకోదలుచుకుంటున్నాను. బై డిఫాల్ట్ ఉన్నటువంటి 60 యొక్క సైజ్ని నేను
రీడిఫైన్ చేశాను. దేనికంటే 9919 అట్ ప్రెజెంట్ ఇప్పుడు మీకు చూస్తే ఇప్పుడు గనుక మాక్సిమం రోస్ ఎన్ని వరకు మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అంటే 9999. దీన్ని మనం రీషేపింగ్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ ఆర్ డేటా ఫ్రేమ్, ఆ టేబుల్ కూడా మీరు అనొచ్చు. దాని యొక్క రీషేప్ మనం చేసుకుంటున్నాం. సైజుని అక్కడ మనం పెంచుకోవడం కూడా జరుగుతుంది. ఓకేనండి, రైట్. నెక్స్ట్ ఇవాళ కొన్ని ఎస్కి రిలేటెడ్ ఆపరేషన్స్ అక్కడ మనం ఎట్లా చేయొచ్చు అనే దానికోసం ఇవాళ మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఓకేనండి, అయితే ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి. జనరల్గా మనకు ఒక ఏదైనా ఒక డేటాబేస్తో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఒక 2 ఎన్విరాన్మెంట్స్ అక్కడ మీరు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అది ఏంటి అంటే కనుక ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. దీన్ని ఏమంటున్నామంటే ఫ్రంట్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ ఇంటర్ఫేస్. దిస్ ఫ్రంట్ ఎండ్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ ఇంటర్ఫేస్. అలాగే డేటా స్టోరేజ్ ఎక్కడ జరుగుతుంది, దీన్ని మీరు డేటాబేస్ లేదా టేబుల్ ఏ పేరుతోనని పిలవండి, దీన్ని మనం బ్యాక్ ఎండ్గా చెప్తాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం యూజర్గా ఎంటర్ చేసిన డేటా అనేది బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి డేటా అనేది మనం యూజర్ ఇంటర్ఫేస్ నుంచి చూసుకోగలుగుతాం. అయితే ఇది మీకు డిస్క్లో స్టోర్ అవుతుంది. ఇన్ జనరల్గా డిస్క్లో స్టోర్ అవుతుంది. డిస్క్లో ఒక ఫైల్ రూపంలో క్రియేట్ చేయబడి అందులో స్టోర్ అవుతుంది. అయితే మీకు తెలుసు కదా, మీ సిస్టంలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ మీ డిస్క్లో ఉన్నటువంటి ఏ ఒక్క డేటాని డైరెక్ట్గా మనం అక్కడ యాక్సెస్ చేయలేము త్రూ ప్రాపర్ పాయింటర్. ఓకే, అట్లాంటిది ఇక్కడ ఒకటి మనం ఏంటంటే ఒక డేటాబేస్ ఇంజిన్ ఒక దాన్ని ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఓకేనండి, ఒక డేటాబేస్ ఇంజిన్ క్రియేట్ చేసి ఫ్రంట్ ఎండ్ లేదా యూజర్ ఇంటర్ఫేస్ దాంతో లింక్అప్ చేసి తద్వారా డేటాబేస్తో లింక్ చేస్తారు. అంటే ఏవైతే మీరు రిక్వెస్ట్ ఇస్తారో ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి అది డేటాబేస్ ఇంజిన్ ద్వారా డేటాబేస్లోకి అది యాక్సెస్ చేయబడుతుంది. సో తద్వారా మీకు వచ్చిన డేటా అనేది త్రూ డేటాబేస్ ఇంజిన్ ఓన్లీ మళ్ళీ మనం యూజర్ ఇంటర్ఫేస్లో చూడడం జరుగుతుంది. ఇది జనరల్గా మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్, ఈవెన్ అది విజువల్ బేసిక్ కానివ్వండి లేదనుకుంటే సి లాంగ్వేజ్ కానివ్వండి, సి లాంగ్వేజ్లో పాయింటర్ ఉపయోగించి మనం ఫైల్ పాయింటర్ ఉపయోగించి అది మనం యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, సో ద సేమ్ వే పైథాన్లో కూడా మనకు అట్లాంటి ఒక వెసులుబాటు అనేది ఉంది. ఏంటి అది అంటే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్రియేట్ ఇంజిన్ ఇన్ మెమరీ. అంటే ఒక డేటాబేస్ ఇంజిన్ మనం క్రియేట్ చేసుకుంటాం. దానికి క్రియేట్ ఇంజిన్ అనే ఒక మెథడ్ ఉపయోగించి ఇక్కడ క్రియేట్ చేస్తాము, మెమరీలో క్రియేట్ చేస్తాం. ఎందుకు మెమరీలో క్రియేట్ చేయాలంటే మనం చెప్తున్నాం కదా, ఏ డిస్క్ కూడా డైరెక్ట్గా మనం యాక్సెస్ చేసే పర్మిషన్ ఇవ్వదు. ఇక్కడ ఒక క్యాచ్ మెమరీ లాంటిది, ఒక బఫర్ లాంటిది క్రియేట్ చేసుకొని, ఏమంటారు, ఒక బఫర్ లాంటిది క్రియేట్ చేసుకొని ఆపరేషన్స్ అన్నింటినీ కూడా వాటిలోనే జరిగేటట్టుగా, అంటే ఎస్పెషల్గా మీరు టెస్టింగ్ చేసేటప్పుడు, అంటే మనం ఒక డేటాబేస్లో ఉన్న డేటాని మనం ఏదైనా టెస్ట్ చేసి రావచ్చు. ఆ టెస్ట్ చేసే క్రమంలో మనం ఇక్కడ ఒక ఎస్క్యూఎల్ ఐటీ అనే ఒక డేటాబేస్ ఇంజిన్ క్రియేట్ చేసుకోవచ్చు. అది మనకి ఎస్క్యూఎల్ ఆల్కెమీ అనే ఒక ప్యాకేజ్ ఉపయోగించి ఆ పని మనం చేయడం జరుగుతుంది. అది ఎక్కడ మనం క్రియేట్ చేస్తాము, డైరెక్ట్లీ మెమరీలో క్రియేట్ చేసి దానికి డేటాబేస్ని మనం కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇది ఒక బఫర్ అనుకుంటే కనుక ఇందులో మీరు ఎస్క్యూఎల్ ఐటీ అనే ఒక ఇంజిన్ క్రియేట్ చేసి డేటాబేస్ ఇంజిన్ క్రియేట్ చేసి మెమరీలో దానితో మీరు యూజర్ ఇంటర్ఫేస్ని బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి అది సిఎస్వి ఫైల్ అవ్వచ్చు, ఎక్సెల్ ఫైల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని అక్కడ లింక్ చేసి పెట్టుకుంటాం. సో ఈ డేటాను మనం ఇంజిన్లోకి తీసుకొని ఈ ఎస్క్యూఎల్ ఐటీలోకి తీసుకొని మెమరీలోకి తీసుకొని దానిపైన ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేస్తాం. అంటే మనం చేసే ఆపరేషన్స్ అన్ని కూడా డైరెక్ట్గా యూజర్ ఇంటర్ఫేస్ నుంచి ఆ మెమరీలో ఉన్నటువంటి ఎస్క్యూఎల్ ఐటీ అనే డేటా ఇంజిన్ పైన వర్కౌట్ అవుతుంది. ఆ చేంజెస్ ఏవి కూడా డైరెక్ట్ మీకు డేటాబేస్ పైన అవి జరగవు. ఓకే అండి, సో ఇది టెస్టింగ్ పర్పస్కి ఇది మనకి ఉపయోగపడుతుంది. అయితే దానికి మనం ఎస్క్యూఎల్ ఆల్కెమీ అనే ఒక ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకుని దాని ద్వారా మనం చేయొచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాము, ఎస్క్యూఎల్ ఐటీ అనే ఒక డేటాబేస్ ఇంజిన్ని మనం క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఇట్ ఈజ్ లైట్ వెయిట్
self-contained RDBMS concept that allows to store the data in a సింగిల్ ఫైల్ ఆన్ అ డివైస్. అది ఎట్లా చేయొచ్చు ఏంటంటే ఇక్కడ మనకి ఉన్నటువంటి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ పేరు SQLite మెమరీ. ఈ మెథడ్ ఉపయోగించి మనం ఎట్లా క్రియేట్ చేయొచ్చు మనం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే అండి. అయితే అంతకుముందు మీకు ఇదివరలోనే చూపించాను కదా, డేటా వన్ అని ఒక CSV ఫైల్ని ఇక్కడ క్రియేట్ చేసి పెట్టాను SQL ఎక్సెల్ ఉపయోగించి. ఈ డేటా వన్ అనే CSV ఫైల్ పైన నేను ఒకసారి ఎక్సెల్ ఉపయోగించి మీకు ఇది చూపిస్తాను ఓపెన్ చేసి. రైట్. సో ఇది మనకున్న డేటా ఏమండి. సో ఈ డేటాని యాక్సెస్ చేయడానికి, ఈ డేటా పైన కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి నేను ఒక SQLite ఇంజిన్ ఒకదాన్ని క్రియేట్ చేసి దానిపైన కొన్ని ఆపరేషన్స్ ఎట్లా పర్ఫామ్ చేయాలి ఇవాళ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీటిని మనం ఏమంటున్నామంటే RDBMS కాన్సెప్ట్స్. ఇట్స్ నథింగ్ బట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో మనం కొన్ని SQL కమాండ్స్ యూజ్ చేస్తాం. అంటే RDBMS అంటే మీకు ఐడియా ఉంది కదా, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దీని పైన మనం కొన్ని SQL కమాండ్స్ అంటే ఏంటి, అది స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. SQL స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. కొన్ని కమాండ్స్ ఉపయోగించి మనం ఇది ఎట్లా పర్ఫామ్ చేయొచ్చు అనే దానికోసం ఇవాళ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ అండి. ఓకే దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు ఇంపోర్ట్ SQL ఆల్కెమీ. అట్లాగే దాంట్లో క్రియేట్ ఇంజిన్ అనే ఒక మెథడ్ కూడా నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఈ SQL ఆల్కెమీ అనేది మనకి ఈ SQL కమాండ్స్ ని ఆపరేట్ చేయడానికి, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ రిలేటెడ్ కమాండ్స్ ని ఆపరేట్ చేయడానికి మనకి ఇది అలౌ చేస్తుంది. SQL ఆల్కెమీ అనే దాన్ని అక్కడ మనం ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటాం. పాండాస్ ఎట్లాగైతే ఇన్స్టాల్ చేసుకున్నామో అట్లానే SQL ఆల్కెమీ దాన్ని కూడా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటాం. ఫ్రమ్ SQL ఆల్కెమీ నేను ఇంపోర్ట్ చేస్తున్న దేన్ని అంటే క్రియేట్ ఇంజిన్ అనే ఒక మెథడ్. అఫ్ కోర్స్ ఈ క్రియేట్ ఇంజిన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అ డేటా ఇంజిన్. ఇందాక మనం చెప్తున్నటువంటి ఒక డేటా ఇంజిన్. దాన్ని మనం మెమరీలో ఎట్లా క్రియేట్ చేయాలో కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది. అలానే ఇంపోర్ట్ పాండాస్ యాజ్ అ PD. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ తీసుకొని డేటా వన్ అనే ఒక, లేదంటే dat1 ఆర్ డేటా వాట్ ఎవర్ ఇట్ మే బి, డేటా అనే పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లోకి నేను ఈ CSV ఫైల్ని స్టోర్ చేసి పెడతాను. మనకు తెలిసిందే కదా, pd.read CSV నేమ్ మనకు ఆల్రెడీ అనుకున్నాం కదా, data1.csv. ఇది డేటా అనే ఒక వేరియబుల్ ఉన్నటువంటి డేటా. క్లియర్ అండి. రైట్. ఓకే. ఇది ఈ డేటా ఏముంది కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఒక డేటా ఇంజిన్ క్రియేట్ చేస్తాను. అది కూడా మెమరీలో. నేను ఇంజిన్ అనే పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ క్రియేట్ ఇంజిన్ మెథడ్ సహకారంతో నేను మెమరీలో ఒక SQLite డేటాబేస్ ఇంజిన్ క్రియేట్ చేయబోతాను. సో ఇంజిన్ ఈక్వల్ క్రియేట్ ఇంజిన్ ఆఫ్, నేను ఇక్కడ తీసుకోబోతుంది ఏంటి, రైట్, SQLite అనే ఒక డేటాబేస్ ఇంజిన్ నేను తీసుకుని దాని యొక్క సింటాక్స్ దాన్ని ఎక్కడ తీసుకోబోతున్నానంటే డైరెక్ట్గా మెమరీలో తీసుకోబోతున్నాను ఒక ఇంజిన్ అనే పేరుతో. సో ఇక్కడ ఒక డేటాబేస్ ఇంజిన్ క్రియేట్ అయిపోయింది. ఎక్కడ క్రియేట్ చేయబడింది అంటే ఇది ఒక మెమరీలో. ఏమండి, అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కలిపేదానికి ఒక కనెక్టింగ్ పాయింట్ లాగా అక్కడ నేను దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఇంజిన్లోకి నేను డేటాని స్టోర్ చేస్తాను. ఓకేనా. ఆల్రెడీ డేటా అనే పేరుతో ఉంది కదా, దాన్ని నేను దీంట్లోకి స్టోర్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే డేటా డాట్ నేను తీసుకున్న వేరియబుల్ అదే కదా, డేటా డాట్, దానికి ఆల్రెడీ లింక్అప్ కూడా అయింది. మీరు గమనిస్తే కనుక ఇవన్నీ ఫీల్డ్స్ అందులో ఉన్నవి. ఎందులో data1.csలో ఉన్నటువంటి ఫీల్డ్స్, అవి డేటా అనే ఒక వేరియబుల్తో లింక్అప్ చేసుకున్నాం. దీంట్లోకి నేను ఏం చేయబోతున్నా అంటే టు SQL ఈ రెండింటికి మధ్యలో ఒక
డేటా టేబుల్ని ఒక డేటా ఫ్రేమ్ని, డేటా టేబుల్ అనే పేరుతో ఒక డేటా ఫ్రేమ్ని నేను ఇక్కడ క్రియేట్ చేయబోతున్నాను. ఓకే అండి, డేటా టేబుల్ అనే పేరుతో ఒక డేటా ఫ్రేమ్ని ఒకదాన్ని క్రియేట్ చేస్తుంది, దాన్ని ఇంజన్తో లింకప్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏం జరిగింది, డేటా పేరుతో నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో సిఎస్వి ఫైల్ని క్రియేట్ చేశాను. దాన్ని తీసుకుపోయి ఎస్క్యూలైట్ డేటా ఇంజన్కి నేను అక్కడ ఆ డేటా ఏదైతే అంటే ఈ డేటా టేబుల్ అనే ఒక డేటా సెట్ ఉపయోగించి, ఒక డేటా ఫ్రేమ్ ఉపయోగించి సిఎస్విలోని డేటా అంతటిని కూడా ఇక్కడ నేను యాక్సెస్ చేయడము, దానిపైన కొన్ని ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయడము నేను ఇక్కడ చేయగలుగుతాను. ఏమండి? సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ ఇంజిన్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ డేటా పైన ఉన్నటువంటి ఏదైతే డేటా అని పేరుతున్నటువంటిది సిఎస్ ఫైల్ డేటాని మనం దీంతో లింకప్ చేసి పెట్టుకున్నాం డేటా టేబుల్తో. రైట్, ఇప్పుడు కొన్ని క్వెరీస్ ఉపయోగించి, ఇందాక మీకు చెప్పాను కదండి, ఎస్క్యూఎల్ ఇస్ నథింగ్ బట్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. మీకు తెలుసు అంతా కూడా క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. సెలెక్ట్ అనే ఒక కమాండ్ ఉపయోగించి సెలెక్ట్ కానీ, డిలీట్ కానీ, ఇట్లాంటి, లేదంటే ఇన్సర్ట్ ఇంటూ కానీ, సెలెక్ట్, డిలీట్, ఇన్సర్ట్ లాంటి కొన్ని కమాండ్స్ని ఉపయోగించి ఎస్క్యూఎల్ ఆపరేషన్స్ ఇక్కడ మనం పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక క్వెరీని క్రియేట్ చేస్తున్నా. రిజల్ట్ 1 అని ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే pd డాట్ రీడ్ ఎస్క్యూఎల్ క్వెరీ, రీడ్ ఎస్క్యూఎల్ క్వెరీ. దీనికి నేను తీసుకోబోతున్నటువంటి ఒక ఫార్మేట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఇది మీకు ఎస్క్యూఎల్ కమాండ్స్ అండి. ఇది డిబిఎంఎస్ లేదా ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్స్ పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి ఇది తెలుస్తాయి. సెలెక్ట్ స్టార్ అంటే అన్ని ఫీల్డ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఫ్రమ్ ఎక్కడి నుంచి, మనం ఒక డేటా టేబుల్తో లింకప్ చేసుకున్నాం కదా సిఎస్వికి, దాని నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అలానే ప్రతిసారి ఇంజిన్ ఇక్కడ మనం డిఫైన్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మీరు ఈ రిజల్ట్ 1 లేదా res1 అనేటువంటి ఒక వేరియబుల్కి ఈ డేటా అంతటిని కూడా మీరు అసైన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇది మనం చేయాలా? రైట్, యాక్చువల్లీ ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా మనకి data1 అనే పేరుతో ఒక సిఎస్వి ఫైల్ని మీరు తీసుకున్నారు. data1.cs అనే ఒక ఫైల్ ఉంది, అందులో డేటా అంతా కూడా ఉంది. బట్ దీనిపైన ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయకుండా ఇక్కడ ఒక టెంపరరీగా ఒక ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేస్తున్నాము మెమరీలో. ఈ డేటా అంతటిని దాంట్లోకి డంప్ చేసుకొని దీనిపైన ఇప్పుడు ప్రజెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసే ప్రయత్నం చేస్తాం. దానికోసం మనం ఇక్కడ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుని డేటా ఇంజిన్ క్రియేట్ చేసి దాంట్లోకి డేటా అంతటిని కూడా డంప్ చేసుకోవడం జరిగింది. అట్ ప్రజెంట్ మీకు డేటా అంతా కూడా దేనిపైన ఉంది అంటే ఈ క్రియేట్ చేసినటువంటి డేటా టేబుల్ అనే ఒక డేటా ఫ్రేమ్, ఒక డేటా స్ట్రక్చర్లో మీకు డేటా అంతా కూడా స్టోర్ చేయబడింది. ఓకే, మనకున్నటువంటి ఇండెక్సెస్, వాటి యొక్క ఫీల్డ్స్, టోటల్గా ఇక్కడ మనం ఇచ్చిన ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి, రోల్, ఎస్ నేమ్, COURS, కోర్స్, డిఓజే, ఫీ. బట్ దాంతోపాటు ఇండెక్స్ అని ఒక ఫీల్డ్ కూడా అది క్రియేట్ చేసి పెట్టుకుంది. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే 6 కాలమ్స్ ఉన్నాయి. ఇది మాత్రం మర్చిపోబాకండి. వీ హ్యావ్ టోటలీ 6 కాలమ్స్. దానిపైన మనం ఆపరేషన్స్ ఎట్లా పర్ఫామ్ చేయాలి దానికోసం మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఒక క్వెరీ నేను తీసుకున్నా. ఈ క్వెరీ ఏంటి అంటే ఇక్కడ నేను చెప్తుంది ఏంటి, pd.read SQL క్వెరీ. ఎక్కడి నుంచి, మనకి డేటా టేబుల్ నుంచి మనం రీడ్ చేయాలా. ఏమేమి రీడ్ చేయాలా, సెలెక్ట్ ఆల్ ద ఫీల్డ్స్ స్టార్ ఫ్రమ్ సో ఆన్. లేదు, ఒక స్పెసిఫిక్ రికార్డ్స్ని నేను అక్కడ యాక్సెస్ చేయాలి. ఉదాహరణకి ఇక్కడ కోర్స్ ఉంది. కోర్స్లో పైథాన్ అనే పేరుతో, కోర్స్ అనే ఫీల్డ్లో పైథాన్ అనే పేరుతో ఎక్కడెక్కడైతే నాకు డేటా ఉందో ఇక్కడ ఒకసారి చూస్తానండి. పైథాన్ అనే పేరుతో ఎక్కడెక్కడ ఉంది, రైట్, ఇక్కడ నేను ఏం చేసే ప్రయత్నం చేస్తానంటే ఈ పైథాన్ అనే పేరుతో ఎక్కడెక్కడైతే డేటా ఉందో కోర్స్ అనే ఫీల్డ్లో ఆ డేటాతో ఉన్నటువంటి రికార్డ్స్ మాత్రం నేను రీడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అప్పుడు దీన్ని కాస్త నేను చేంజ్ చేయాల్సి ఉంటుంది.
ఈ క్వెరీ నేను ఇక్కడ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఏంటది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ నేను వేరే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, res2 అనే పేరుతో. ఇక్కడ నేను అన్ని తీసుకోవట్లేదు. నేను ఏం తీసుకోవాలా? సెలెక్ట్ ఒక ఫిల్టర్ అక్కడ ఇస్తున్నాను. అన్ని ఫీల్డ్స్ తీసుకోవాలి ఫ్రమ్ డేటా టేబుల్. ఓకే, వేర్ ఇది మనకి SQL కమాండ్స్ మీకు ఐడియా ఉందండి. వేర్ ఫీల్డ్ నేమ్ ఏంటి అక్కడ? COURSE ఈజ్ ఈక్వల్ మనకేముంది అక్కడ? పైథాన్, PYTHON. అర్థమైందండి? ఇక్కడ నేనేం చెప్పాను? అన్ని ఫీల్డ్స్ని తీసుకో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా టేబుల్. డేటా టేబుల్ అంటే మీకు ఆల్రెడీ CSV ఫైల్ యొక్క డేటాని ఈ ఫ్రేమ్లోకి మనం డంప్ చేసాం కదా, డేటా ఫ్రేమ్లోకి. డేటా టేబుల్ పేరుతో ఒక ఫ్రేమ్లోకి డంప్ చేసాము. అందుట్లోంచి కోర్స్ ఈజ్ ఈక్వల్ పైథాన్ అనే డేటా ఎక్కడుందో దాన్ని ఇక్కడ మనం తీసుకోమని అంటున్నాము. అది ఎందులో పెట్టుకుంటున్నాము? res2 ఒక వేరియబుల్. ఇప్పుడు res2లో కనుక మీరు చూస్తే ఏవైతే మీకున్నటువంటి పైథాన్ పేరుతున్న డేటా ఉందో డేటా అంతటిని కూడా ఇందులోకి మనం తీసుకుంటున్నాము బై యూజింగ్ దిస్ క్వెరీ. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ SQL క్వెరీస్ ఉపయోగించి, ఈ కమాండ్స్ ఉపయోగించి డేటా బేస్ పైన కొంత వర్క్ చేసి డేటాని ఎట్లాగైతే మనం మైనింగ్ డేటాని రిట్రీవ్ చేయడం, ఎక్స్ట్రాక్ట్ చేయడం కానివ్వండి, దానిపైన ఆపరేషన్స్ కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. కొత్తగా డేటాని అందులో ఇన్సర్ట్ చేయడము, ఓకే, లేదు డేటాని డిలీట్ చేయడము, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. అది మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాను, చూపిస్తా మీకు 1 by 1 ఒకసారి చూద్దాము. దట్ వీ విల్ హ్యావ్ దట్. ఓకే అండి. ఇప్పుడు మనం తీసుకున్న 2 క్వెరీస్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మొత్తంగా డేటా అంతటిని ఎక్స్ట్రాక్ట్ చేయడము, లేదా మనం ఒక కండిషన్ అప్లై చేసి దాన్ని మనం ఫిల్టర్డ్ ఆపరేషన్స్ అంటాం. ఒక క్రైటీరియా లేదా కండిషన్ అప్లై చేసి మనం అక్కడ యాక్సెస్ చేస్తాం. మనం అప్లై చేసిన కండిషన్ ఏంటి? కోర్స్ ఎక్కడైతే పైథాన్ అనే ఉందో దానికి సంబంధించిన డేటా అంతటిని కూడా మనం అక్కడ రీడ్ చేసే ప్రయత్నం చేస్తాం. లేదు, నేను ఈ ఫీ ఏదైతే ఉందో, ఏమండి, ఈ పైథాన్కి సంబంధించిన ఫీ ఏదైతే ఉందో మొత్తంగా 3 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఆ ఫీ అంతటిని కూడా నేను సమ్ చేసి పెట్టుకోవాలి. కొన్ని స్టాటిస్టికల్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయాలి. అది కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం. నేను ఇంకొక వేరియబుల్ తీసుకున్నా, result3. దానికి ఏం చెప్తున్నాను? PD డాట్ రీడ్ SQL క్వెరీ. ఇక్కడ క్వెరీ తీసుకుంటున్నాం. ఏంటది అంటే యాజ్ యూజువల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా. సమ్ చేద్దాం అనుకున్నాం కదా. సెలెక్ట్ సమ్ ఆఫ్, ఇది ఫంక్షన్ అండి, సమ్ ఆఫ్ ఫీ. అక్కడ నేను ఫీ ఇక్కడ చూడండి, ఫీల్డ్ ఏదైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వాలి. క్యాపిటల్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను క్యాపిటల్లో ఇస్తున్నా. ఓకేనా? ఫీ తీసుకుంటున్నాను. దేన్ని బేస్ చేసి? COURSE. అంటే ఎక్కడైతే నాకు ఈ కోర్స్ అంతటిని కూడా, అంటే ఒకేలాంటి కోర్సెస్ ఉన్నటువంటి ఆ డేటా అంతటిని కూడా నేను వాటి యొక్క ఫీని నేను సమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాను? రీడ్ SQL క్వెరీ, సెలెక్ట్ సమ్ ఆఫ్ ఫీ కోర్స్ ఫ్రమ్ డేటా టేబుల్. ఇప్పుడు గ్రూపింగ్ చేస్తున్న దేనిపైన? ఆ కోర్స్ పైన, గ్రూప్ బై COURSE. ఓకేనా? ఇది నేను తీసుకున్నటువంటి ఒక క్వెరీ. సో అది దేని నుంచి యాక్సెస్ చేయాలి? నువ్వు డెఫినెట్లీ వీ షుడ్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ ఇంజన్. ఇప్పుడు నువ్వు res3 అనే వేరియబుల్ కనుక తీసుకుంటే మనం అక్కడ చూసాం అనుకున్న కోర్సెస్ ఏంటి ఉన్నాయి. రైట్, ఇక్కడ పైథాన్, SQL సర్వర్, పవర్ BI, అజూర్, AWS, దాన్ని బేస్ చేసి డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ ఈ కోర్స్కి అడ్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు, జాయిన్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఓవరాల్గా నాకు ఏం చెప్తున్నారు? AWS మొత్తంగా జాయిన్ అయిన వాళ్ళు ఫీజు 51,000, అజూర్కి 54,000, సో ఆన్. ఇట్లా నేను ఇక్కడ సమ్ చేసుకోవడం జరిగింది. నేను ఏమేమి చూడాలనుకుంటున్నాను? అక్కడ ఏం చెప్పాను? సెలెక్ట్ చేయమన్నాను. ఏంటంటే సెలెక్ట్ చేయమన్నాను? ఒకటి ఫీని సమ్ చేసి, మరియు దాంతోపాటు ఇంకేం చూడమన్నాను? కోర్స్ కూడా చూడమన్నాను. ఒకవేళ వాళ్ళ నేమ్స్ కూడా కావాలంటే మీరు చూడొచ్చు. బట్ మనం గ్రూపింగ్ చేసుకుంటున్నాం కదా కోర్స్ని బేస్ చేసి. అంటే ఒకే కోర్స్తో ఉన్నటువంటి మొత్తం డేటా అంతటిని కూడా ఇక్కడ నేను
గ్రూపింగ్ చేసుకుంటున్నాను. ఓకే అండి. సో దట్ ఇది ఎట్లా చేయాలని దానికోసం ఇక్కడ మనం చూడడం జరిగింది. ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ మనం ఇచ్చినటువంటి క్వెరీ ఏంటి అంటే గనక రీడ్ ఎస్క్యూఎల్ క్వెరీ సెలెక్ట్ చేసాం. దేన్ని సెలెక్ట్ చేస్తున్నాము? సమ్ ఆఫ్ ఫీ అంటే ఫీ అనే ఫీల్డ్ని మనం సమ్ చేసి ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ స్టాటిస్టికల్ ఫంక్షన్ అక్కడ అప్లై చేసి ఫీ యొక్క సమ్ మరియు కోర్స్ అనే 2 ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసాం. ఎక్కడి నుంచి? డేటా టేబుల్. ఏం చేయమన్నాము? బై గ్రూపింగ్ ఇట్స్ అ కోర్స్. ఆ కోర్స్ అనే ఫీల్డ్ని గ్రూపింగ్ చేసి అంటే ఏడబ్ల్యూఎస్ అన్ని ఒక చోట గ్రూపింగ్ అవ్వాలి, దాని ఫీ సమ్ అవ్వాలి. అజ్యూర్ అన్ని ఒక చోట గ్రూపింగ్ అవ్వాలి, దాని యొక్క ఫీ సమ్ అవ్వాలి. ఇట్లా మనకి కావాల్సిన డేటా అక్కడ చూపించడం జరిగింది. ఓకే అండి. అలాగే మరికొన్ని క్వెరీస్ని కూడా మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇప్పుడు కొత్తగా అందులో ఒక డేటాను మనం ఇన్సర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్. ఒక్కసారి ఉన్న డేటా ఏంటి? ఆర్ఈఎస్ని కనుక మీరు చూస్తే డేటా ఏముందో తెలిసిపోతుంది. ఏమేముంది మీకు? ఆల్మోస్ట్ ఒక 15 రికార్డ్స్ ఉన్నాయి, 14 అంతేనా? ఓవరాల్గా 0 నుంచి 14 దాకా అంటే ఓవరాల్గా 15 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి లాస్ట్ ఇండెక్స్ 14 కదండి. సరే, దీనికి కొత్తగా ఒక రికార్డ్ నేను ఇన్సర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే అండి. దానికి సంబంధించి మీకు ఒక క్వెరీ ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఇన్సర్ట్ ఇంటూ అనే ఒక క్వెరీ. రైట్, ఒకసారి చూద్దాము. SQL.execute. ఓకే. సో ఇక్కడ మనం ఈ క్వెరీ ఒకటి ఇవ్వాల్సి ఉంటుందండి. దీంట్లో ఇన్సర్ట్ ఇంటూ యాక్చువల్లీ ఇంతవరకు మనం చూసింది సెలెక్ట్ ఫ్రమ్. మన ఏదైతే డేటా సెట్ ఉందో లేదనుకుంటే ఆ డేటా టేబుల్ ఉందో అక్కడి నుంచి మనకు కావాల్సిన డేటాని అది యాక్సెస్ చేసి మనకి చూపిస్తుంది. దానికి మనం తీసుకుంది సెలెక్ట్ ఫ్రమ్. బట్ ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేస్తున్నాం ఎందులోకి? డేటా టేబుల్లోకి. డేటా టేబుల్ ఈజ్ నథింగ్ బట్ మన సిఎస్సి ఫైల్ నుంచి మనం కొంత డేటాను తీసుకున్నాం కదా. ఎస్, ఇన్సర్ట్ ఇంటూ డేటా టేబుల్. ఓకే. ఏ వాల్యూస్ ఇవ్వాలి? టోటల్గా మనకున్న వాల్యూస్ ఏమండి? 6 ఉన్నాయి, మీరు గమనించారు. అంటే రోల్, ఎస్నేము, కోర్సు, డిఓజ్, ఫీతో పాటు ఇండెక్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు దానికి సింటాక్స్ 6 క్వశ్చన్ మార్క్స్తో మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6. ఓకే రైట్. ఆ తర్వాత ఎక్కడి నుంచి మీరు తీసుకోవాలి? ఇంజిన్ కూడా ఉంది కదా. రైట్. అయితే పారామీటర్స్ ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సింటాక్స్ అండి, ఎస్క్యూఎల్ క్వెరీకి సంబంధించినటువంటి సింటాక్స్. పారామీటర్స్ ఏంటి అవి? మనం ఆల్రెడీ చూసాం కదా. కొత్తగా డేటా ఏమైనా పెట్టుకుందాం అనుకుంటే పారామీటర్స్ ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ ఇండెక్సింగ్ నేను ఇక్కడ 15 అని ఇస్తున్నాను. ఓకే. కామా నాకు రోల్ నంబర్ 777 నేను ఇస్తున్నాను. కామా ఒక నేమ్ కూడా ఇస్తున్నాను ఇక్కడ. ఏంట నేమ్? లైక్ వీనస్. ఓకే. దాంతోపాటు ఇంకేముంది మనకి? కోర్స్ ఒకటి లైక్ ఎస్క్యూఎల్ 2 కలిపి ఇస్తున్నాను నేను. ఎస్క్యూఎల్ AWS. ఓకే. అట్లాగే డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా ఇవ్వాలి కదా. సో 10/2/2023. అలాగే ఫీ 15,000. ఓకేనండి. ఈజ్ ఇట్ క్లియర్? చూద్దాం కంప్లీట్ అయిందా సింటాక్స్ ప్రకారంగా. SQL is not defined. ఎస్, ఒక్కసారి చూద్దాము. ఎస్, ఇక్కడ ఐఓ ఒకటి మనం ఇక్కడ ఐఓని ఒకటి తీసుకోవాలండి. ఒక్క నిమిషం. ఇది ఒకటి మనం ఇన్సర్ట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. పాండాస్ ఐఓ ఒకటి ఇన్సర్ట్ చేయాలి. దెన్ ఇట్స్ ఓకే. సో ఇప్పుడు మనకి ఈ ఇండెక్స్ 15 ఉపయోగించి మనం ఇక్కడ 777 రోల్ నంబర్తో ఒకటి మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ డేటా ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దామండి. డేటా ఫ్రేమ్ ఈజ్ ఈక్వల్ pd.read
సిఎస్వి అదర్వైజ్ ఒకసారి ట్రై చేద్దాం. రీడ్ సిఎస్వి. లేదు ఇందాక మీరు ఒక ఇది చేసుకున్నారు కదా, రిజల్ట్ 1 అనే ఒక క్వెరీ అప్లై చేశారు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ క్వెరీని ఇక్కడ ఒకసారి రీడ్ చేద్దాం. ఆ క్వెరీ మీరు రీడ్ చేస్తే లాస్ట్ వచ్చేసేసి ఇండెక్స్ 14, రోల్ నెంబర్ 114తో మీకు ఇమ్రాన్ అనే పేరుతో చివరిది ఉంది. రైట్, ఒక్కసారి దీన్ని నేను మళ్ళీ రన్ చేస్తున్నా. రైట్ రైట్ నౌ ఐ విల్ సీ. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన డేటా కూడా ఇందులోకి వచ్చి ఇన్సర్ట్ అని మీరు గమనిస్తే కనుక ఏంటది, ఇండెక్స్ నెంబర్ 15, రోల్ నెంబర్ 777, నేమ్ వచ్చేసి వీనస్, కోర్స్ ఎస్క్యూఎల్ ఏడబ్ల్యూఎస్, డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ ఇట్స్ అ ఫీ. సో అర్థమైంది అనుకుంటానండి. ఇప్పుడు ఈ క్వెరీ ఇవ్వడం ద్వారా, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వెరీ ద్వారా మనం ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఎస్క్యూఎల్ ఎగ్జిక్యూట్. అయితే ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేయడం మీరు ఇక్కడ ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలి, పండాస్ ఐఓ. ఓకేనా, ఫ్రమ్ పండాస్ ఐఓ నుంచి ఎస్క్యూఎల్ మనం అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే, లేదంటే కనుక మనకి ఒక ఎర్రర్ వస్తుంది. ఇందాక మనం చూసాం కదా, ఎస్క్యూఎల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. సో దాన్ని ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో తర్వాత ఏం చెప్తున్నాను నేను, ఎస్క్యూఎల్ డాట్ ఎగ్జిక్యూట్ ఈ మెథడ్ ఏం చేస్తుంది, ఈ ఇన్సర్ట్ ఇంటూ అనే ఒక ఎస్క్యూఎల్ కమాండ్, ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ని అది అలౌ చేస్తుంది. దానికి నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇన్సర్ట్ ఇంటూ, దేంట్లోకి ఇన్సర్ట్ చేయాలా, డేటా టేబుల్. డేటా టేబుల్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి డేటా ఫ్రేమ్, దాంట్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఏం ఇన్సర్ట్ చేయాలి, 6 వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి త్రూ ఇంజన్. ఇంజన్ అనేది ఇక్కడ మీకు తెలుసు కదండి, ఇది ఒక కనెక్టింగ్ పాయింటర్ లాంటిది. ఓకేనా, కనెక్టింగ్ పాయింటర్ లైక్ ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్, అంటే ఈ యూజర్ ఇంటర్ఫేస్ని అట్లానే ఇంజన్కి అది లింక్అప్ చేయడానికి ఉన్నటువంటి కనెక్టింగ్ పాయింట్. ఈ పారామీటర్స్ ఏమేమి వాల్యూస్ మీరు ఎంటర్ చేయాలా, దిస్ ఇస్ ఇండెక్స్, సో ఆన్. ఇప్పుడు ఈ సేమ్ ఇంకొక రికార్డ్ని కూడా నేను ఇందులో ఇన్సర్ట్ చేసి పెడతాను. ఈసారి నేను ఇండెక్స్ 16 తీసుకున్నాను, ఇండెక్స్ 16 తీసుకున్నాను, రోల్ నెంబర్ 888, ఈసారి నేమ్ ఒబరాయ్. ఓకే, కోర్స్ సే పైథాన్, అన్ని క్యాపిటల్ ఇద్దామండి, గ్రూపింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు. ఓకే, డేట్ ఆఫ్ జాయినింగ్ 0503 12,000. రైట్, సో ఇంకో కొత్త రికార్డ్ నేను అక్కడ ఇన్సర్ట్ చేసి పెట్టుకున్నా. సో అది ఇన్సర్ట్ అయిందా లేదని మళ్ళీ మీరు ఇక్కడ క్వెరీ ఒకటి ఉంది కదా, సెలెక్ట్ క్వెరీ, ఒకసారి దీన్ని రన్ చేద్దాము. ఇప్పుడు RES1లో అది ఇన్సర్ట్ ఉందో లేదో మీరు చూడగలుగుతారు. దిస్ ఈజ్ వాట్. సో ఈ విధంగా ఈ క్వెరీస్ ఉపయోగించి మీరు డేటాని అందులోకి ఎట్లా రీడ్ చేయొచ్చు, ఐ మీన్ ఇన్సర్ట్ చేయొచ్చు కూడా మనం చూడడం జరిగింది. ఓకే అండి, అలానే మరికొన్ని క్వెరీస్ ట్రై చేద్దాం. మనకు అవసరమైన డేటాని ఇక్కడ డిలీట్ చేయడం ఎట్లా కూడా చూద్దాం. ఏమండి, డిలీట్ అన్వాంటెడ్ డేటా. రైట్, దీనికి కూడా మీరు ఎస్క్యూఎల్ ఎగ్జిక్యూట్ అనే ఒక కమాండ్ ఇచ్చి మనం సేమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. రైట్, ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ ఎస్క్యూఎల్ ఏడబ్ల్యూఎస్ కోర్స్తో ఉన్నటువంటి ఇది ఏ ఫీల్డ్లో ఉంది అండి, కోర్స్ అనే ఫీల్డ్లో మనకున్నటువంటి డేటా ఏంటి, ఎస్క్యూఎల్ ఏడబ్ల్యూఎస్. ఆ డేటా నేను ఇక్కడ రిమూవ్ చేయాల్సి ఉంది, ఆ డేటాని ఇక్కడ డిలీట్ చేయాలి. రైట్, ఎట్లా చేయాలో ఒకసారి చూపిస్తాం మేము. డిలీట్ ఫ్రమ్ డేటా టేబుల్ వేర్, అక్కడ ఫీల్డ్ నేమ్ ఏంటి, COURSE, ఇది పారామీటర్ ఇక్కడ ఇవ్వాలి. ఏంటో పారామీటర్, యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వాలండి. అక్కడ ఏముందో యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వాలి. ఏముంది, SQL AWS. ఓకే, సరే ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇందాకలాగానే సేమ్ క్వెరీ నేను ఇక్కడ రన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇందాక నేను మొత్తం నాకున్న డేటా లాస్ట్ 0 నుంచి 16 వరకు ఇండెక్స్ ఉన్నటువంటి డేటాలో నాకు SQL AWS ఉన్నటువంటి డేటా ఏది అంటే ఇది 15th ఇండెక్స్ ఉన్నటువంటి డేటా. రైట్, ఒకసారి నేను ఇక్కడ ఈ క్వెరీని రన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, యాక్చువల్గా ఇందాక ఇండెక్సింగ్ 15th ఉన్నటువంటి ఆ డేటా అక్కడ మీకు డిలీట్ అయింది.
టోటల్ రికార్డ్స్ ఎన్ని అంటే గనక 16 టు 0 టు 15 అని టోటల్ 16 రికార్డ్స్. అందులో 15 ఇండెక్స్‌తో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఏడబ్ల్యూఎస్, ఎస్‌క్యూఎల్ ఏడబ్ల్యూఎస్ ఉన్న డేటా అక్కడ మనకు డిలీట్ కాబడింది. ఇంకా మీరు కావాలంటే ఇది కూడా డిలీట్ చేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి క్వెరీ ఏంటి? డిలీట్ ఫ్రమ్ డేటా టేబుల్ వేర్ కోర్స్ ఈక్వల్ ఎస్‌క్యూఎల్ ఏడబ్ల్యూఎస్. లేదు ఒక స్పెసిఫిక్ నేమ్‌తో ఉన్న డేటా నేను డిలీట్ చేయాల్సి ఉంది. ఉదాహరణకి ఈ ఓబెరాయ్ అనేది ఒక నేమ్. ఈ నేమ్‌తో ఉన్న డేటా నేను డిలీట్ చేయాలి. దానికి ఉన్న ఫీల్డ్ ఏంటి అంటే యెస్ నేమ్. ఇప్పుడు నేను ఇంకొకసారి మళ్ళీ ఈ క్వెరీ నేను రన్ చేస్తాను. ఇక్కడ నేను చేయాల్సింది ఏంటి? ఫీల్డ్ నేమ్ ఇక్కడ మార్చాలి. యెస్ నేమ్. సో, ఇక్కడ నేను ఇవ్వాల్సిన డేటా ఏంటి? ఓబెరాయ్. ఓకే. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. రైట్. ఒకసారి మళ్ళీ నేను ఈ క్వెరీని రన్ చేయడం ద్వారా నేను సెలెక్ట్ చేస్తున్నా. డేటా అంతటిని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీరు గమనించండి ఓబెరాయ్ అనే నేమ్‌తో ఉన్న డేటా అక్కడ మీకు డిలీట్ కాబడింది. సో, ఈ విధంగా మీరు డిఫరెంట్ ఎస్‌క్యూఎల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయటానికి ఇక్కడ మనకి ఇప్పటిదాకా మనం ఏమేమి చూసామంటే ఒకసారి గమనిస్తే గనక ఇవాళ మనం చూసినటువంటిది ఏంటంటే గనక ఒక డిక్షనరీని క్రియేట్ చేసి ఆ డేటాని డేటా ఫ్రేమ్‌లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి? దాంట్లో మనకు కావాల్సిన డేటాను లొకేట్ చేయడానికి ఇంతవరకు మీరు ఇండెక్సింగ్ చేస్తున్నారు. బట్ ఆ ఇండెక్సింగ్ నేమ్ ఉపయోగించి మీరు ఇండెక్సింగ్ చేయడం, దాన్ని లొకేట్ చేయడం కూడా చూడడం జరిగింది. ఓకే. అలాగే దాని యొక్క రో సైజ్ మాక్సిమం రో బై డిఫాల్ట్ 60 ఉన్నదాన్ని మనం 9999 ఆల్మోస్ట్ 10,000 వరకు రోస్ అందులో ఇన్సర్ట్ చేసే విధంగా అక్కడ మనం మోడిఫై చేసాం. రీషేప్ చేసాం. అలాగే కొన్ని ఎస్‌క్యూఎల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ కమాండ్స్‌ని దీనిపైన అప్లై చేయడం మనం ఏం చేస్తున్నామంటే టెంపరరీగా మెమరీలో ఒక ఎస్‌క్యూఎలైట్ అనే ఒక డేటాబేస్ ఇంజిన్‌ని క్రియేట్ చేసాం. అది మనకు దేని ద్వారా సాధ్యం అవుతుందంటే ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ అనే ఒక క్లాస్‌ని లైబ్రరీని మనం మాడ్యూల్‌ని మనం అక్కడ ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో ఒక ఫంక్షన్ ఏంటది అంటే ఎస్‌క్యూఎలైట్ డేటాబేస్ క్రియేట్ చేసినటువంటి అది ఎందులో క్రియేట్ అవుతుందంటే మెమరీలో ఒక బఫర్ క్రియేట్ చేయబడి అందులోకెళ్ళి ఒక ఫైల్ రూపంలో క్రియేట్ చేయబడుతుంది. దానిపైన ఇప్పుడు మనం ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు మీరు గమనించారు కొన్ని ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేశారు. ఏంటేంటి? కొత్తగా రికార్డ్స్‌ని యాడ్ చేశారు. ఓకేనా? రికార్డ్స్ అన్‌వాంటెడ్ రికార్డ్స్‌ని డిలీట్ చేశారు. అయితే మీకు మళ్ళీ ఒక్కసారి ఒక్క రికార్డ్ యాడ్ చేసి, ఒక్క కమాండ్ మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఇప్పటిదాకా మీకు 14 ఇండెక్స్‌తో ఉన్నటువంటి రికార్డ్స్ మీకున్నాయి. ఇప్పుడు దాంట్లో కొత్తగా ఇంకొక రికార్డ్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఈ డేటా మీకు బ్యాక్ ఎండ్‌లో ఉన్నటువంటి డేటాలోకెళ్ళి స్టోర్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ కదా! యెస్. ఇప్పుడు దీంట్లోకి నేను ఒబెరాయ్ అన్న పేరుతో నేనొక రికార్డ్‌ని ఇన్సర్ట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని నేను ఆ రికార్డ్ ఇందులో ఇన్సర్ట్ అయిందో లేదో చెక్ చేయడానికి మళ్ళీ నేను ఈ క్వెరీని నేను రన్ చేసి ఇక్కడ మీరు చూస్తే గనక ఒబెరాయ్ అనేది ఇందులోకెళ్ళి ఇన్సర్ట్ అయింది. అయితే నేనిక్కడ ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా దీని ద్వారా యాక్చువల్లీ మీరు ఇన్సర్ట్ చేసినటువంటి ఏదైతే ఫైల్ ఉందో ఐ మీన్ ఒక రికార్డ్ ఉందో అది మీకున్నటువంటి డేటా 1 సిఎస్‌విలోకెళ్ళి అది ఇన్సర్ట్ కాబడిందా? ఒకసారి చూద్దాం. మౌస్ కంట్రోలింగ్ ప్రాబ్లమ్ అవుతుందండి రికార్డింగ్ ఆప్షన్స్‌లో. రైట్. 1 మొమెంట్. ఇదే కదా! నేను దీన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాను యూజింగ్ ఎక్సెల్. ఇక్కడ గమనించండి ఎక్కడైనా ఒబెరాయ్ పేరుతో ఎక్కడైనా ఇన్సర్ట్ అయిందండి? నథింగ్ కదా! లాస్ట్ వన్ ఇమ్రాన్ అక్కడితోనే ఆగిపోయింది. బట్ ఇక్కడ జరిగిందేంటి?
రైట్. మీకు ముందుగానే చెప్పడం జరిగింది కదా! ఒక బఫర్ క్రియేట్ అవుతుంది. ఒక ఇంజిన్ మీకు క్రియేట్ అవుతుంది. ఎక్కడ? మీకిక్కడ ఇంజిన్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? మౌస్ పాయింట్ ఇబ్బంది పెడుతుందండి. ఒక్క నిమిషం. రైట్. ఇక్కడ చూసారు గదా! ఇది ఒక బఫర్ క్రియేట్ అయ్యి, ఇందులో డేటా ఈ డేటాబేస్ సిఎస్విలో ఉన్న డేటా అంతా ఇందులోకి డంప్ చేయబడి దీనిపైన ఆపరేషన్స్ మీరు కొత్తగా ఇన్సర్ట్ చేసినా, డిలీట్ చేసినా అది దీనికున్నటువంటి ఏదైతే ఫైల్ ఉందో data1.csv ఫైల్‌కి అదక్కడ ఇంపాక్ట్ అవ్వదు. ఆ చేంజెస్ ఏమి అందులో జరగవు. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయంటే మీరు క్రియేట్ చేసినటువంటి ఏదైతే ఎస్క్యులేట్ ఇంజిన్ ఉందో దాని ద్వారా ఈ ఆపరేషన్ జస్ట్ టెస్టింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం అక్కడ చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మనం ఏమేమి చేసాం ఇప్పటిదాకా అంటే గనక ఒక ఎస్క్యులేట్ డేటాబేస్ ఇంజిన్ మెమరీలో క్రియేట్ చేసి దాన్ని మనం లింక్ చేసుకొని ఈ రీడ్ ఎస్క్యూఎల్ క్వెరీ అనే ఒక మెథడ్ ఉపయోగించి ఏం చేస్తున్నాము సెలెక్ట్ ఆల్ ఫీల్డ్స్ ఫ్రమ్ డేటా టేబుల్ రైట్ అట్లానే స్పెసిఫిక్గా మనం ఒక ఫిల్టర్ ఇచ్చి ఒక కండిషన్ ఇచ్చి ఓన్లీ ఎంపీసీ ఉండాలి లేదంటే ఓన్లీ పైథాన్ ఉండాలా అట్లాంటి డేటాను మాత్రమే చూడాలి లేదు మనం కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ సమ్ ఫీని సమ్ చేసి గ్రూప్ అండ్ ఫీ ఐ మీన్ కోర్స్ అండ్ ఫీ డేటాని ఎట్లా చూడడము అలాగే కొత్తగా రికార్డ్స్ ఇందులోకి ఎలాగే ఇన్సర్ట్ చేయడము ఏమండి దాంతో పాటుగా వాటిని మనం ఎలాగ డిలీట్ చేయడము అన్వాంటెడ్ డేటాని ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది సో ఆల్మోస్ట్ ఈ పండాస్ అనేటువంటి ఒక లైబ్రరీని ఉపయోగించి డేటాబేస్ రిలేటెడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి కొన్ని బేసిక్ ఆపరేషన్స్ మనం చూడడం జరిగింది ఇక్కడితో మనం ఈ పండాస్ లైబ్రరీ యొక్క ఆపరేషన్స్ ఇక్కడ మనం క్లోజ్ చేయడం జరుగుతుంది అలాగే ఈవేళ క్లాస్ ఇక్కడితో మనం కన్క్లూడ్ చేస్తున్నాము నెక్స్ట్ సెషన్లో జస్ట్ ఇంకొక ఐ థింక్ 1 or 2 క్లాసెస్లో మనం ఈ పైథాన్ తెలుగు కోర్సెస్ని కూడా మనం కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాము గుడ్ నైట్ అండ్ టేక్ కేర్